ఓం మహాగణపతే నమః, ఓం సరస్వతే నమః, ఓం హైగ్రీవాయ నమః, ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మరి ఏది వినాల్సిన అవసరమే లేదు అటువంటి భగవద్గీతని జ్ఞానయజ్ఞము 52వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం 14వ అధ్యాయం అయినటువంటి గుణత్రయ విభాగ యోగంలోనే ఉన్నామండి. గత వారం మనం 8వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి. మరింత ముందుకు వెళ్దామా? సత్వం సుఖే సంయయతి రజ కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంయయచ్యుత. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేస్తుంటాయండి, అర్జున, ఈ సత్వగుణము సుఖాలను ఇస్తుంది, రజోగుణము ఎల్లప్పుడూ ఏదో పని చేయాలని ఆసక్తిని కలగజేస్తూ ఉంటుంది, తమోగుణం అయితే మనం ఏ పని చేయకుండా ఎక్కువ బద్దకించడానికి, చేసినా కూడా ఆ పనిలో తప్పులు చేయడానికి, తనలో ఉన్న జ్ఞానాన్ని కప్పిపెట్టి అజ్ఞానయుతముగా ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. ఇదండి సత్వ రజో తమ గుణాల వల్ల ఏం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ విషయంలో రామకృష్ణ పరమహంస గారు ఒక సందర్భంలో వ్యాఖ్య చేస్తూ ఏం చెప్పారంటేనండి, సత్వగుణం అంటే ఒక దీపం వెలుగుతుంటే దానిపైన ఒక గాజు చిమ్మిని కన్నా మనం బోర్లు ఇచ్చినట్లయితే ఏమవుతుందండి, కాంతి నలువైపులో కూడా అద్భుతంగా ప్రసరిస్తూ ఉంటుంది. సత్వగుణము అటువంటిది. ఇక రజోగుణ అంటే ఎలాగంటే, కంతలున్న గంపలు ఉంటాయండి, ఇదివరకు అమ్మేవాళ్ళు, ఇప్పుడు కూడా అమ్ముతూ ఉంటారు అనుకోండి. అటువంటి గంపను కనుక ఆ దీపం పైన కనుక బోర్లించినట్లయితే ఆ కంతల్లోంచి 4 వైపులా కాంతి ప్రసరిస్తూ ఉంటుందండి. రజోగుణ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా ఆ కొంతల ద్వారా బయటికి వ్యాపింప చేస్తూ ఉంటుందండి. అలా కాకుండా తమో గుణాన్ని గురించి చెప్పడానికి కానీ ఏమాడండి, ఒక కొండను తీసుకొచ్చి ఆ దీపం మీద పెడితే ఏమవుతుందండి, నలువైపులా అంధకారం, అంటే జ్ఞానంలోంచి అజ్ఞానంలోకి వెళ్ళిపోయాను, అంధకారంలోకి వెళ్ళిపోయాను అనమాట అండి. సో ఈ విధంగా ఆయన మూడింటి గురించి చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా ఈ సత్వ రజో తమో గుణాలు మన ఆత్మదీపాన్ని, మనలో ఉన్న జ్ఞానదీపాన్ని కప్పియే ఉంచుతాయి. మనం ఎల్లప్పుడూ ప్రయత్నించవలది గుణాతీతులు కావడానికే మనం ప్రయత్నించాలి తప్ప వాటిలో చిక్కుకోవటానికి ప్రయత్నించరాదు. గమనించగలరు. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తదా. అర్జున, సత్వగుణము రజోగుణము తమో గుణాలని అణచివేస్తుంది. అలాగే రజోగుణము సత్వగుణము తమో గుణాలను అణచివేస్తుంది. అటులనే తమో గుణము సత్వ రజోగుణాలని అణిచివేస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి, ఈ త్రిగుణాల్లో ఏది ఎక్కువగా ఉంటుందో అది మిగిలిన వాటిని అణగదొక్కుతుందని మనకు అర్థమైంది. అప్పుడు మనం సత్వగుణాన్ని ఎక్కువగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలా, రజోగుణాన్ని ఎక్కువ ఉంచుకోవడానికి ప్రయత్నించాలా, తమో గుణం అధికంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలా? ప్రతివారు కూడా ప్రప్రథమ కర్తవ్యంగా సత్వగుణ సంపత్తిని సాధించడానికి ప్రయత్నించాలి. ఈ గుణాలు కూడా మనుషులను బట్టి మారుతూ ఉంటాయని చెప్పుకున్నామండి. ఈ గుణాలన్నీ కూడా ప్రకృతి నుంచే వచ్చాయని చెప్పుకున్నాం. ఈ ప్రకృతిని కూడా మనం స్క్రీన్ గా అబ్జర్వ్ చేస్తే ఉదయం సత్వగుణంలో ఉంటుందండి. అంటే ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు మనకు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ప్రశాంతంగాను అద్భుతంగాను కనబడుతుంది. అందుకనే ఆ సమయంలో నిద్ర లేకటం, చక్కగా యోగాభ్యాసాలు చేయటం, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం, అలాగే పూజ పురస్కారాలు, హోమాలు ఇటువంటివి చేసుకోవడానికి చక్కగా అనువైన సమయం అని చెప్పబడింది. ఆ తర్వాత ఎండ బాగా పెరుగుతూ ఉంటుందండి. రజోగుణ సంపన్నమైనటువంటి గుణాన్ని మనం ప్రకృతిలో చూడొచ్చు. అప్పుడు ఏం చేస్తాం, మనందరం బయటికి వెళ్తాం, మనకి నిర్దేశించిన పనులన్నీ మనం చేసుకుంటూ ధన సంపాదనలో పడి మళ్ళీ సాయంత్రం అంటే రాత్రి అయిన తర్వాత తమో గుణం, అప్పుడు మనం ఏం చేస్తామండి, రెస్ట్ తీసుకుంటాం.
అర్థమైందండి బాగా. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశముపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమేచ్యుతః. ఎవరిలో ఏ గుణం ఎక్కువగా ఉందో మనం ఎలా తెలుసుకోవాలో దానికి ఒక ఉపమానాన్ని ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ తెలియజేయడం జరిగిందండి. ఎవరి శరీరంలో అయితే అన్ని జ్ఞానేంద్రియములు జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాయో అతనిలో ఈ సత్వగుణము ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే సత్వగుణం ఎక్కువగా ఉన్నవారు ఏ పని చేసినా చాలా బాగుంటుంది, అందరూ మెచ్చుకునే విధంగా ఉంటుంది. అతను తినే ఆహారం కూడా సాత్వికమైన ఆహారమే తింటాడు, చేసే పనులందు కూడా సాత్వికత కనపడుతుంది, అంటే జ్ఞానం కనపడుతుంది, మాటలు కూడా మధురంగా ఉంటాయి, మంచి మంచి పుస్తకాలని చదువుతూ ఉంటాడు. ఈ విధంగా మనం సత్వగుణ సంపన్నుడు ఎలా ఉంటాడు అని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని ఉపమానాలని ఇక్కడ మనం తెలియజేయడం జరిగింది. ఉదాహరణగా మనం ఎవరైనా తీసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్గా రామాయణంలో విభూషణ్ణి ఈ సత్వగుణ సంపన్నుడిగా మనం తీసుకోవచ్చండి. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రాజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భరత కుల శ్రేష్ఠుడు అర్జున, రజోగుణం ఎక్కువగా ఉన్నవాడు ప్రతి పనిందు ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు, రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటాడు, తను అనుకున్న పని అవ్వకపోతే అతనికి కోపం వస్తుంది, తనకి అవసరం లేని పనులందు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు, మనశ్శాంతి కరువవుతుంది, ప్రతిదీ తనకే కావాలనుకుంటాడు, ప్రతి దాంట్లోనే వేలు పెడుతూ ఉంటాడు. ఇటువంటి వాడికి ఓర్పు తక్కువ, లోభత్వం ఎక్కువగా ఉంటుంది అని ఈ రజోగుణ సంపన్నుడు అంటే రజోగుణం ఎక్కువగా ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో ఇక్కడ చెప్పడం జరిగిందండి. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకుంటే రామాయణంలోనే రావణాసురుణ్ణి చెప్పుకోవచ్చు. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. కురు వంశీయుడు అర్జున, తమోగుణము ఎక్కువగా ఉన్న మనుషుల గురించి మనం ఎలా తెలుసుకోగలము అంటే వీరు ఎక్కువ బుద్ధిమాన్యంతో ఉంటారండి. అంటే అవివేకము, బద్ధకం అంటే సోమరితనము, ఏ పని చేయడానికి ఇష్టం చూపడు, నిద్రపోతూ ఉంటాడండి. ఎప్పుడు అంటే నిద్రాదే ఆవరించినట్టుగా ఉంటాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే అతనికి తెలియదు, చెప్తే వినడు, ఆఫ్ ది రికార్డ్ కొడితే ఏడుస్తాడు, మందబుద్ధిగా ప్రవర్తిస్తూ ఉంటాడు తమోగుణ సంపన్నుడు. సో ఈ విధమైన లక్షణములు ఎవరిలో ఎక్కువగా ఉంటాయో వారిని తమోగుణ సంపన్నుడు గాను అంటే తమోగుణం ఎక్కువ ఆవహించిన ఉన్నవారిగా మనం గమనించవచ్చండి. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే మళ్ళీ రామాయణంలోని కుంభకర్ణుని గురించి చెప్పుకోవచ్చండి. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఈ శ్లోకంలో చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఎవరైతే మరణించే సమయంలో ఏ గుణం ఎక్కువగా ఉంటుందో సత్వగుణం ఎక్కువగా వారిని ఆవహించి ఉంటే వారికి ఎటువంటి జన్మ లభిస్తుందో చెప్తున్నాండి. అటువంటి వారికి మరణించిన పిదప యోగులు, వేదవిధులు, జ్ఞానులు పొందే ఉత్తమములు, పరిశుద్ధములు అయినటువంటి జన్మని పొందుతారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరణించే సమయంలో మాత్రమే సాత్విక గుణ సంపత్తితో ఉంటే ఉత్తమమైనటువంటి జన్మలు కలుగుతాయని అర్థము కాదు. జీవితం అంతా వారిలో ఆ గుణము ప్రధానయుతమై ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గమనించగలరు. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తదా ప్రలీనస్తమసి మూఢయేనుషు జాయతే. ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తానంటే అంత్యకాలంలో ఎవరైతే రజోగుణ సంపత్తి ఎక్కువగా ఉంటారో అంటే జీవితకాలం అంతా రజోగుణ సంపన్నులుగానే ఉంటే కనుక వారు ఎక్కువగా కర్మలు చేసేటువంటి జన్మలను ఎత్తుతారు. అటులనే అంత్యకాలంలో తామస గుణం ఎక్కువగా ఉన్నవారు అంటే తన జీవితం అంతా కూడా ఈ తామస గుణమే డామినేట్ చేస్తూ ఎక్కువ పాళ్ళలో అనుభవించిన వారు మరుజన్మలో మూఢుడు, అవివేకి, అజ్ఞానిగా
తెలివితేటలు లేనివాడుగాను జంతు పశు పక్షాదు జన్మని తీసుకుంటాం జరుగుతుంది. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు ఈ త్రివిధమైనటువంటి గుణాలను కలిగి ఉంటే ఈ జన్మలోనే మనం పొందేటువంటి అంటే మనం బ్రతుకుండగానే పొందేటువంటి విషయాల గురించి చెప్తున్నారండి. ఎవరైతే సత్వగుణ ప్రధానమైన గుణములు చేస్తూ జీవిస్తుంటారో వారికి సుఖము శాంతి కలుగుతాయండి. అలాగే ఎవరైతే రజోగుణ ప్రధానమైన విషయంగా జీవితాన్ని కనుక గడుపుతున్నట్లయితే వారికి మొదట్లో కాస్త సుఖాలు కలిగినప్పటికీ అల్టిమేట్గా వాళ్ళు దుఃఖితులు అవుతారు. ఎందుకంటే రజోగుణానికి కామము క్రోధము ప్రధానమైన విషయాలు. అందుచేత మొదట్లో వారు సుఖించిన తర్వాత వారు దుఃఖితులు అవుతూ ఉంటారనమాట. ఇంక మూడో విషయానికి వస్తే ఎవరైతే తమోగుణ ప్రధాన విషయాలుగా జీవితాన్ని గడుపుతారో వారు ప్రతి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవటము, ప్రతిదానికి విపరీత అర్థాలు తీయటం, పెడార్థాలు తీస్తూ ఉంటారు చూసారా. అంచేత మోహంలో ఉండటము, అజ్ఞానము అవివేకము పెరిగి ఆలోచన శక్తిని కోల్పోయి ఉంటూ ఉంటారండి. ఒక రకంగా చెప్పాలంటే ఆలోచన శక్తి నశిస్తుందండి. సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. ఈ శ్లోకాన్ని మనం డీప్గా అర్థం చేసుకున్నట్లయితే ఏమేమి ఫలితాలు, ఏ గుణం వల్ల ఏ ఫలితం కలుగుతుందో చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. సత్వగుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తామస గుణం వలన మోహము, భ్రమ, నిర్లక్ష్యము, అజాగ్రత్త, ప్రమాదాలు ఇటువంటి కలుగుతూ ఉంటాయండి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసా. ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్ముడు చెప్తాడండి, మరణించిన తర్వాత ఏ లోకాలకు వెళ్తూ ఉంటారు. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా, భూలోకము, భోర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, ఇలా స్వర్గలోకం, ఇలా మనం అన్నీ వింటూ ఉంటామండి. సో ఎవరు ఎక్కడికి వెళ్తారు? సత్వగుణ ప్రధానంగా జీవితాన్ని గడిపిన వారు, ఈ సత్వగుణ సంపన్నులు మరణించిన తర్వాత ఊర్ధ్వం గచ్చంతి ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. నెక్స్ట్ కేటగిరీ వారండి మధ్య తిష్టంతి రాజసాహ, అంటే రజోగుణ సంపన్నులు మధ్యస్థంగా అంటే భూలోకంలో మళ్ళీ తిరిగి జన్మిస్తూ ఉంటారండి. ఇక జగన్య గుణ వృద్ధిస్తా అదో గచ్చంతి తామస, తామసులు ఉన్నారు చూసారా, వీళ్ళు మరణించిన తర్వాత అదో లోకానికి వెళ్తారని చెప్తాడు. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. వీళ్ళు క్వాలిఫికేషన్ చెప్పండి. ఎవరైతే అనన్యమైన అచించమైన భక్తితో నన్ను సేవిస్తూ ఉంటారో వారు ఈ త్రివిధమైన ఈ గుణాలకు అతీతంగా ఉంటూ నన్ను చేరుకోవడానికి అర్హత సంపాదిస్తారు అని మరొకసారి అభయహస్తం ఇవ్వడం జరిగిందండి. మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రతి వ్యక్తిలోని త్రిగుణములు ఉంటాయి, వీటికి ఎవరు అతీతులు కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణం డామినేటింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది, దాని ప్రకారంగా అతని ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఈ మూడింటిలోనే ఉత్తమమైనది ఏమన్నా ఉంటే మనం సత్వగుణం అని చెప్పుకుంటాము. అయినప్పటికీ కూడా ఏ గుణానికి మనం లోబడి ఉండకుండా మనం వీటికి అతీతంగా ప్రవర్తిస్తూ భగవంతుని యందు అనన్యమైన అచంచలమైన భక్తి విశ్వాసాలను ప్రకటిస్తూ ఆయన కోసం పరితపిస్తూ ఉంటామో వారు అగైన్ ఏ క్వాలిఫైడ్ భక్త తప్పకుండా చేరుకోవడానికి అర్హత సంపాదిస్తారు అని చెప్తున్నారండి. ఆత్మ బంధువులారా, ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాం. అలాగే ఈ గుణత్రయ విభాగ యోగం కూడా ఇక్కడితో సమాప్తమైంది. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. ఓం తత్సత్.